ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో నిన్న ఆల్రెడీ మనం మ్యాథ్స్ 2A అన్ఓపెన్ క్వశ్చన్ పేపర్ చూసినాం. 2024లో ఓపెన్ చేయని క్వశ్చన్ పేపర్ని నిన్న డిస్కస్ చేసినాం. సో ఇవాళ కూడా మ్యాథ్స్ 2B అందరూ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ మ్యాథ్స్ 2B ఆ పేపర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దీని తర్వాత ఏంటంటే మనకి క్వశ్చన్ చూసిన తర్వాత ఈ మోడల్‌లో అంటే నేను ఇచ్చిన గెస్ట్ పేపర్స్ అయినా సరే గెస్ట్ పేపర్స్ అండ్ ఈ పేపరు ఇప్పుడు పెట్టే పేపర్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు మాక్సిమం యూ కెన్ స్కోర్ 65 ప్లస్ మార్క్స్. అంటే ఎస్పెషల్లీ ఇంటిగ్రేషన్‌లో ఒక 2 మార్క్స్ ఫోకస్ చేయాలి. అండ్ ఇంటిగ్రేషన్ మోస్ట్‌లీ అంటే మనకి 2 మార్క్స్ మిస్ అయ్యే అంటే 2 మార్క్స్ మెజారిటీ అంటే హైలీ వెయిటేజ్ అంటే 2 మార్క్స్ ఇంటిగ్రేషన్ అండ్ సర్కిల్స్. ఆ 2 కూడా ఈజీ చాప్టర్స్. ఇంటిగ్రేషన్ కొంచెం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు సెట్ ఏ పేపర్ ఇక్కడ మనకు సేమ్ మ్యాథ్స్ 2A కూడా సెట్ ఏ పేపరే. అండ్ మ్యాథ్స్ 2B కూడా సెట్ ఏనే అంటే ఎక్స్ట్రా మిగిలిన క్వశ్చన్ పేపర్ సెట్ ఏదంటే మ్యాథ్స్ 2A మ్యాథ్స్ 2Bలో ఏనే. సో ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ అండ్ సప్లిమెంటరీ పేపర్ అందరి దగ్గర ఉంటాయి. మనకి ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ లో ఉంటాయి. ప్రైవేట్ పబ్లికేషన్స్‌లో వాడు పేపర్స్ బ్యాక్ సైడ్‌లో ప్రింట్ ఇచ్చేస్తున్నాడు క్వశ్చన్ పేపర్స్. బట్ ఈ పేపర్ అనేది ఎవరికీ తెలీదు. మాక్సిమం స్టూడెంట్స్‌కి 99% స్టూడెంట్ తెలీదు. ఓకేనా? సో అందుకే మన స్టూడెంట్ తెలుసుకోవాలని పేపర్ పెడుతున్నా. ఎందుకంటే చెప్పలేం దీని గురించి కూడా క్వెషన్స్ రావచ్చు 100%. ఎందుకంటే వాడు బోర్డ్ తయారు చేసిన పేపర్ కాబట్టి మనం ఎంతకన్నా నేర్చుకుంటే బెటర్. సో ఇది మ్యాథ్స్ 2B. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ VSQs. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఈజీ క్వశ్చన్ ఉందిగా, డైరెక్ట్‌గా సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. అండ్ సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో సెంటర్ అండ్ రేడియస్ డైరెక్ట్‌గా ఫైండ్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ సేమ్ అగైన్ ఫ్రమ్ ద సేమ్ సర్కిల్ చాప్టర్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ P of -2, to సర్కిల్ x² + y² - 25 = 0. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే √S11. సో √S11 ఫైండ్ చేస్తే మనకి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ వచ్చేస్తుంది. థర్డ్ క్వశ్చన్ ఫైండ్ K if the following circles are orthogonal. Given 2 circles are orthogonal అంట. సో K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. K వాల్యూ ఫైండ్ చేయాలంటే ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేస్తాం. 2GG' + 2FF' = C + C'. ఆ కండిషన్ అప్లై చేస్తే మనకి K వాల్యూ వచ్చేస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. పారాబోలా నుండి ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ 6, -6 విత్ రెస్పెక్ట్ టు ద పారాబోలా y² = 6x. మనం ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ అనేది సర్కిల్స్‌లో నేర్చుకుంటాం. బట్ పారాబోలాలో ఎక్సర్సైజ్‌లో ఇక్కడ కూడా ఈ ప్రాబ్లమ్ రాదు. ఎక్కడో చిన్న ఎగ్జాంపుల్‌లో ఉంటుంది ఈ ప్రాబ్లమ్ అనేది. సో ఇది ఫోర్త్ క్వశ్చన్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ 6, -6 విత్ రెస్పెక్ట్ టు ద పారాబోలా y² = 6x. సేమ్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ అంటే కూడా సేమ్ ఏం చేయాలంటే S11 ఫైండ్ అవుట్ చేయాలి. S11 ఫైండ్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ 0 ఇట్ ఈస్ దట్ పాయింట్ లైస్ ఆన్ ద పారాబోలా. లెస్ దెన్ 0 ఎందుకోండి ఇన్సైడ్ ద పారాబోలా. గ్రేటర్ దెన్ 0 అయితే అవుట్ సైడ్ ద పారాబోలా. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా డెఫినేషన్ ఇచ్చాడు. డిఫైన్ రెక్టాంగులర్ హైపర్బోలా. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడే. అంటే తెలుసు అంటే ఎక్స్పెక్ట్ చేయం. అంటే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయం. సో ఇది డిఫైన్ రెక్టాంగులర్ హైపర్బోలా ఫిఫ్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ sin of log x by x dx. ఇది ఈజీనే. log x = t తీసుకొని సాల్వ్ చేస్తాం మనం. సెవెంత్ క్వశ్చన్ ఇది ఇప్పుడు రెగ్యులర్ వచ్చే మోడలే. ఇంటిగ్రల్ e⁻x sin x + cos x dx. ఎయిత్ క్వశ్చన్ కూడా ఈజీనే, ఇంపార్టెంటే. 0 to 2 మోడలస్ 1 - x dx ఇంటిగ్రల్. నైన్త్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0 to π/2 ఇంటిగ్రల్ sin power 10x dx. 10th క్వశ్చన్ ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తున్నాడు, ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది VSQs అండి. VSQs నేను చెప్పారు లాస్ట్ వరకు పేపర్ మొత్తం వినండి. స్క్రీన్ షాట్ ఒకటి తీసుకుంటే మీకు యూజ్ ఏమి ఉండదు. కొన్ని టిప్స్ చెప్తుంటా, ఎక్కడెక్కడ స్ట్రెచ్ చేయాలో చెప్తుంటా. సో కావాల్సింది మనకు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి మనకి. ఫోర్త్ క్వశ్చన్ కూడా అన్ఎక్స్పెక్టెడే అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ అన్ఎక్స్పెక్టెడ్. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫోకస్ చేయండి. నెక్స్ట్ రోమన్ 2లో సెక్షన్ B రోమన్ 2. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఎ డయామీటర్ ఆర్ 1, 2, 4, 6. ఇది ఎవరు కూడా గెస్ చేయరు ఇది 4 మార్క్స్కి వస్తుందని. ఎందుకంటే ఇది 2 మార్క్స్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x - x ఫస్ట్ పాయింట్ x1 y1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ x2 y2 అనుకుంటాం,
x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y1 into y minus y2 equals 0. సో అది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. 12th క్వశ్చన్, ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్. రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయం. 3 సర్కిల్స్ ఇస్తున్నాడు. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మరి జనరల్గా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో అయితే షో ద టచ్ ఈచ్ అదర్ అయితే ఎఫ్ డాష్ జీకు ఆ ప్రాబ్లమ్ ఇస్తారు. టచ్ ఈచ్ అదర్ ప్రాబ్లమ్ 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఆర్థోగోనల్ ప్రాబ్లమ్స్ కూడా రెగ్యులర్ ఇస్తుంటాడు. బట్ ఇక్కడ వాడు చూడండి ఎలా ఇచ్చాడు, ఫైండ్ ద రాడికల్ సెంటర్ అన్నాడు. అంటే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాం, డిఫికల్ట్ ప్రాక్టీస్ చేస్తుంటాం. సో ఇలాంటివి ఫోకస్ చేయండి. ఈ ప్రాబ్లమ్ మీద కూడా. అంటే ఈ రెండు అన్ఎక్స్పెక్టెడ్ చూడండి లాంగ్ క్వశ్చన్కి 4 ఎస్ఏక్యూస్ అయితే. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఫైండ్ ద లాడస్ రెక్టమ్ ఎసెంట్రిసిటీ కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ ఫోకై ఆఫ్ ద ఎలిప్స్. ఇది ఈజీనే. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ఎలిప్స్ ప్యారలల్ విచ్ ఆర్ ప్యారలల్ టు ప్యారలల్ టాంజెంట్స్ ఫైండ్ చేయాలి. ఇది ఎక్స్పెక్టెడే. 15th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఎందుకంటే దీంట్లో హైపర్బోలాలో ప్రాబ్లమ్ అంటే స్టాండర్డ్ ఫామ్ ఇచ్చి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. బట్ ఇక్కడ వాడు షో దట్ యాంగిల్ బిట్వీన్ ద 2 అజంప్టోడ్స్ హైపర్బోలా ఈజ్ 2 tan inverse ఆఫ్ b by a or 2 sec inverse ఆఫ్ e. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇది కూడా నేర్చుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. 16th క్వశ్చన్ కూడా ఈజీనే. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజన్ ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్స్. 17th సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సో దీంట్లో అన్ఎక్స్పెక్టెడ్ అంటే మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే 11th అండ్ 12th క్వశ్చన్స్ ఉండి రెండు కూడా. 11th అయితే అది ఈజీనే, 2 మార్క్స్ ప్రాబ్లమే. బట్ ఎస్ఏక్యూస్ వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. దీంట్లో రెగ్యులర్గా సర్కిల్స్లో ఏదంటే లెంత్ ఆఫ్ ద కర్డ్ ప్రాబ్లం కూడా అడుగుతుంటాడు. అండ్ 15th to 11th 12th 15th ఈ రెండు కూడా అన్ఎక్స్పెక్టెడే. నెక్స్ట్ సెక్షన్ సి రోమన్ 3 ప్రాబ్లం ఎల్ఏక్యూస్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ద x యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -2,3 అండ్ 4,5. సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ ఒక ప్రాబ్లం ఉంటుంది, సెంటర్ లైస్ ఆన్ y యాక్సిస్ ఒక ప్రాబ్లం ఉంటుంది. మనం జనరల్గా ఇచ్చేది ఏంటంటే పాసింగ్ త్రూ 3 పాయింట్ చేస్తారు అందరూ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అండ్ కాన్సైక్లిక్ చేస్తుంటాం. అండ్ సి వాల్యూ ఉంటుంది కాన్సైక్లిక్ అయితే, అది ఒకటి చేస్తుంటాం. సో అది కాకుండా వీడు సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ ఇచ్చిండు. సో ఇలాంటివి కూడా అడగవచ్చు. సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ చూడండి చాలా ఈజీ ఉంటుంది. అంటే ఎల్ఏక్యూస్ ఇది వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మేబీ 4 మార్క్స్కి అడగవచ్చు అనుకుంటాం. బట్ వాడు ఎల్ఏక్యూస్కి ఇచ్చాడు. 19th క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ఎట్ -1,1 ఇంటర్నల్లీ విత్ రేడియస్ ఆఫ్ 2. రెగ్యులర్ వచ్చే క్వశ్చన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ వస్తుంది. లేదా షో దట్ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అడుగుతారు. సో ఇప్పుడు ఇది అడిగాడు చూడండి. నెక్స్ట్ 20th క్వశ్చన్ రెగ్యులర్ అది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు x యాక్సిస్. నెక్స్ట్ 21st కూడా ఎక్స్పెక్టెడే. ఎవాల్యుయేట్ 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x dx. 22nd కూడా రిడక్షన్ ఫార్ములా ఎక్స్పెక్టెడ్ అది. 23rd కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే. బట్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొన్ని లిమిటెడ్ చేస్తుంటాం. ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus sin x dx. 24th సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 plus x square into dy by dx plus y equals to tan inverse x. 24th క్వశ్చన్. సో ఇదండి. సో దీంట్లో మనం ఎల్ఏక్యూస్లో కూడా ఈ ఫస్ట్ ప్రాబ్లం అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. ఇది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. ఈజీనే, సెంట్రల్ లైస్ ఆన్ x యాక్సిసే. బట్ డిఫికల్ట్ ప్రాక్టీస్ చేస్తుంటాం, ఈజీ వదిలిపెడుతుంటాం కొన్నిసార్లు. సో ఈజీ కూడా నేర్చుకోండి. అందుకే పేపర్ పెడుతున్నా మీకు అర్థం అవ్వాలని. సో ఇది 2024లో ఓపెన్ చేయని క్వశ్చన్ పేపర్ అండి. అంటే 2 సెట్స్, ఒక సెట్ అనేది బోర్డ్ ఎగ్జామ్లో వాడుకుంటాం, ఇంకొక సెట్ అనేది అడ్వాన్స్ సప్లిమెంటరీలో వాడుకుంటాం, ఇంకొక సెట్ పోలీస్ స్టేషన్లో ప్రెజర్లో ఉంటుంది. సో ఆ సెట్ అనేది ఈ క్వశ్చన్ పేపర్. ఓకేనా? సో వీటి సొల్యూషన్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మ్యాథ్స్ 2 ఇయర్ సొల్యూషన్స్ కూడా పెట్టలేదు. సో రేపు పెట్టేస్తాను వాట్సాప్ గ్రూప్లో. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.